తెలుగు ప్రాక్టీస్ బిట్స్ ప్రీవియస్ ఇయర్ మొదటి ప్రశ్న. బోయి భీమన్న గారికి సంబంధించి సరైన వాక్యాలను గుర్తించండి క్రింది వానిలో. బోయి భీమన్న గారికి సంబంధించి. పాలేరు నుండి పద్మశ్రీ వరకు అన్నది వీరి యొక్క శ్రీ చరిత్ర. ఇది సరైనదే. అదేవిధంగా మధుగీత వీరి యొక్క ఖండకావ్యం. ఇది కూడా సరైనదే. అదేవిధంగా వీరు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం పొందారు. ఇది కూడా సరైనదే. తర్వాత ప్రశ్న. ఆ క్షణమున పక్షివాహనుడు సాక్షాత్కరించి విపక్షులకు రాక్షసులను శిక్షించును. ఈ వాక్యంలోని అలంకారం ఏమిటి? ఇది వృత్యానుప్రాస అలంకారం. వృత్యానుప్రాసు అలంకారం. వృత్యానుప్రాస అలంకారం. తర్వాత ప్రశ్న. రాముడు హయము గోడ అనునవి కలలివి. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వానిలో గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు. గాంధీ మహాత్ముడు, మా ఊరి ఏరు, ఈ రెండు కూడా గేయం ప్రక్రియకు చెందిన పాఠాలు. తర్వాత ప్రశ్న. సద్యాపదానికి అర్థం ఏమిటి క్రింది వానిలో? సద్యాపదానికి అర్థం వెంటనే. తర్వాత ప్రశ్న. ప్రకృతి అనే పదం నగనం. తర్వాత ప్రశ్న. తత్పురుష సమాసానికి సంబంధించి సరికానిది. రాజపూజితుడు పంచమీ తత్పురుష సమాసం ఇచ్చారు. ఇది రాంగ్ ఆన్సర్. మిగిలినవి కూడా సరైనవే. రాజపూజితుడు ఏ సమాసము కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. వంటకట్టెలు అనేది చతుర్థి తత్పురుష సమాసము. అది కరెక్టే. అసాధ్యము నయం తత్పురుష సమాసము. సాధ్యం కానిది నయం తత్పురుష సమాసము. నెలతాల్పు అనేది ద్వితీయ తత్పురుష సమాసం. ఇది కూడా సరైనదే. తర్వాత ప్రశ్న. సునీత వెళ్ళింది ఈ వాక్యం అనేది క్రియాసహిత అకర్మక వాక్యం ఇది. తర్వాత ప్రశ్న. తొలి పండుగ పాఠంలో ఈ రోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు అన్నది. తొలి పండుగ పాఠంలో ఈ రోజు ఉగాది కదా, పంతులు గారు పంచాంగం చెబుతారు కదా అన్నది కరీముల్లా. పాఠ్యాంశాలను కూడా బాగా చదివితేనే రాయగలుగుతాం, లేకపోతే రాయలేం. తర్వాత ప్రశ్న. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహానీయుల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ పాఠం యొక్క ముఖ్య ఉద్దేశం. ధర్మాన్ని రక్షించడం కోసం ప్రాణాలను లెక్క చేయని మహానీయుల గురించి తెలియజేయడమే ఈ పాఠం యొక్క ఉద్దేశం. బాలచంద్రుని ప్రతిజ్ఞ. తర్వాత ప్రశ్న. గంగావుగం పదానికి సరైన పద విభజన క్రింది వానిలో. గంగా ప్లస్ వాగం. తర్వాత ప్రశ్న. ఈ క్రింది వాటిలో సృజనాత్మక విద్యా ప్రమాణానికి చెందినది కథను చదివి సంభాషణ రూపంలో రాయడం అనేది. తర్వాత ప్రశ్న. నిందా వార్త అనే పదాలు నానార్థాలుగా గల పదం క్రింది వానిలో. మాట. తర్వాత ప్రశ్న. పాఠాలు ఇతరులకు సంబంధించి సరైనది క్రింది వానిలో. యథపాఠం, ఆశావాహ దృక్పథం, ఇది సరైనది. మిగిలినవి కూడా రాంగే. తర్వాత ప్రశ్న. మేకపోతు గాంభీర్యం అనేది ఒక సామెత, పొడుపు కథ, జాతీయమా, శబ్ద పల్లవమా? ఇది ఒక జాతీయం. మేకపోతు గాంభీర్యం అనేది జాతీయం.
తర్వాయి ప్రశ్న జీవితం కోసం భాష అని అన్న కమిటీ క్రింది వానిలో జీవితం కోసం భాష అన్న కమిటీ. బులక్ కమిటీ. తర్వాయి ప్రశ్న విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన. తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. ఇది విద్యార్థి యొక్క అంతిమ ప్రవర్తన. తొలి ప్రవర్తన ప్లస్ ప్రవర్తనలో మార్పు. తర్వాయి ప్రశ్న ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి. ఈశ్వరీభాయ్ పటేల్ కమిటీ మన దేశంలో మొదటగా ప్రస్తావించిన పద్ధతి కృత్యాధార పద్ధతి. కృత్యాధార పద్ధతి. తర్వాయి ప్రశ్న భాషోత్పత్తివాదాలను సంబంధించిన వారితో జతపరచండి క్రింది వాటిని. భాషోత్పత్తివాదాలను సంబంధించిన వారితో జతపరచండి. థర్డ్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్. డింగ్ డాంగ్ వాదం అనేది మ్యాక్స్ ముల్లర్. డింగ్ డాంగ్ వాదం అనేది మ్యాక్స్ ముల్లర్. స్వతసిద్ధవాదం అనేది చామ్స్కీ. అదేవిధంగా సంపాదనావాదం అనేది బిఎఫ్ స్కిన్నర్. అదేవిధంగా ధాతువాదం అనేది యాస్కుడు. ఇవి సరైన సమాధానాలు. ఇంపార్టెంట్. తర్వాయి ప్రశ్న అనునాసిక ఉచ్చారణ దోషాన్ని గుర్తించండి క్రింది వానిలో. పరిణతిని రాశారు కదా, ఇది అనునాసిక ఉచ్చారణ దోషం ఇది. తర్వాయి ప్రశ్న విషయ ప్రణాళిక తయారీలో దృష్టిలో ఉంచుకోవాల్సిన అంశాలు క్రింది వానిలో. విషయ ప్రణాళిక తయారీలో విద్యా ప్రణాళిక మూల భావనలు దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా విద్యా గమ్యాలు, ఉద్దేశాలు, లక్ష్యాలను దృష్టిలో ఉంచుకోవాలి. అదేవిధంగా అందుబాటులో ఉన్న వనరులను దృష్టిలో ఉంచుకోవాలి విషయ ప్రణాళిక తయారీలో. తర్వాయి ప్రశ్న బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ. బోధనోపకరణాల తయారీ నిమిత్తం దేశవ్యాప్తంగా ఉపాధ్యాయులకు శిక్షణ ఇచ్చే సంస్థ క్రింది వానిలో. సాంస్కృతిక వనరుల శిక్షణా కేంద్రం సిసిఆర్టి శిక్షణ ఇస్తుంది. తర్వాయి ప్రశ్న నిర్ణీత సమయంలో ఆయా సామర్థ్యాలలో పిల్లలు ఎంత అభివృద్ధి చెందారో, ఎంతవరకు నేర్చుకున్నారో తెలిపేది అభ్యాసనం యొక్క మదింపు అనేది తెలుపుతుంది. ఇవి కొన్ని ముఖ్యమైన తెలుగు ప్రాక్టీస్ బిట్స్. థ్యాంక్ యూ.